హాయ్ అండి. ఈరోజు మేము బెరంగూడ దగ్గర ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. నిజంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఇలా పూరి జగన్నాథ్ టెంపుల్ అలా ప్లేస్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. ఇంకా ఇది కంప్లీట్గా పూరి ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్లా వైబ్లా అనిపిస్తుంది. మేము లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనిపించింది ఒక పెద్ద గోపురం. దగ్గరగా చూస్తే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కో డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మొత్తం ఒడిశా స్టైల్లో కట్టారంట. అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పూరి జగన్నాథ్ టెంపుల్ ఫీల్ వస్తుందండి. ఇంకా ఈ టెంపుల్ మెయిన్ స్పెషల్ ఏంటంటే జగన్నాథ స్వామి రూపము. మనం సాధారణంగా విష్ణుమూర్తిని ఎలా చూస్తామో ఇక్కడ మాత్రం పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది. పెద్ద పెద్ద కళ్ళు, చిన్న చేతులు. ఫస్ట్ టైం చూసే వాళ్ళకైతే చాలా కొత్తగా అనిపిస్తుంది. అక్కడ ఒకరు మాకు చెప్పింది ఏంటంటే జగన్నాథ స్వామి తన భక్తుల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటాడని, అందుకే ఆయన కళ్ళు పెద్దగా ఉంటాయని చెప్పారు. నిజంగా దగ్గరగా చూసే చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడైతే జగన్నాథ స్వామితో పాటు బాలభద్రుడు, సుభద్రమ్మ కూడా ముగ్గురు ఒకేసారి దర్శనం చాలా స్పెషల్గా భావిస్తారు. అసలు జగన్నాథ స్వామి టెంపుల్స్ అన్నీ చాలా డిఫరెంట్ వైబ్ ఇస్తాయి. ఎందుకంటే ఇక్కడ సంప్రదాయాలు కూడా చాలా యూనిక్గా ఉంటాయి. సాధారణంగా చాలా టెంపుల్స్లో రాత్రి విగ్రహాలు ఉంటాయి, కానీ జగన్నాథ స్వామి విగ్రహాలు మాత్రం చెక్కతో తయారు చేస్తారు. ఇదే చాలా పెద్ద ప్రత్యేకత అనమాట. ఇంకా కొన్ని సంవత్సరాలకి ఒకసారి కొత్త విగ్రహాలు తయారు చేసే సంప్రదాయం కూడా ఉంటుంది. దాని నవకళేబరం అంటారంట. ఇంకా దేవుడు కొత్త రూపంలో తిరిగి వచ్చినట్టుగా భావిస్తారు. ఈ విషయం చాలామందికి తెలియదు. మరి ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే ఇక్కడ జరిగే రథయాత్ర. పూరి జగన్నాథ్ అంటే రథయాత్రే ఫస్ట్ గుర్తొస్తుంది కదా. భారీ రథంలో స్వామివారిని తీసుకెళ్తారు. భక్తుల రథాన్ని లాగుతారు. అలా లాగితే మంచి జరుగుతుందని, అదృష్టం వస్తుందని నమ్ముతారు. ఇక్కడ కూడా రథయాత్ర చాలా గ్రాండ్గా చేస్తారంట. మేమైతే ఈవినింగ్ టైంలో అయితే వచ్చాం. నిజంగా చెప్పాలంటే అప్పుడే ఈ టెంపుల్ ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. ఇంకా లైట్స్ ఆన్ అయ్యాక అసలు చాలా బ్యూటిఫుల్ వైబ్ వస్తుంది. వీడియోలో ఎంత కనిపించినా డైరెక్ట్ చూస్తే వచ్చే ఫీలింగ్ వేరే కదండి. సో ఇంకా ఈ విషయం నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. బయట ఎంత ట్రాఫిక్, ఎంత నాయిస్గా ఉన్నా లోపలికి వచ్చాక మాత్రం చాలా కామ్గా అనిపించింది. కొందరు దర్శనం చేసిన వెంటనే వెళ్తారు, కానీ నాకు మాత్రం అక్కడే చాలాసేపు ఉండాలనిపించింది. చాలామంది ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకోవడానికి కూడా చాలామంది వస్తుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ, ఇంకా హెల్త్, జాబ్స్, ఇంకా అన్నిటి కోసం కూడా మొక్కులైతే మొక్కుకుంటారు. ఇంకా టెంపుల్ చుట్టూ ఒక చిన్న చిన్న డిజైన్స్, శిల్పాలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా కెమెరాలు కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. అందుకే ఇప్పుడు చాలామంది ఇక్కడికి వచ్చి వీడియోస్, ఫొటోస్ కూడా చాలా తీసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే నేను కూడా చాలా వీడియోస్ తీసుకున్నాను. ఇంకా హైదరాబాద్లో ఇంత పీస్ఫుల్గా, ఇంత డిఫరెంట్ ఫీల్ వచ్చే టెంపుల్ చూడటం చాలా బాగుంది. ఇంకా మీరు కూడా ఈ బిరంగూడ సైడ్ అయితే వెళ్తే మాత్రము ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ముఖ్యంగా ఈవినింగ్ టైంలో రండి. మీరు కూడా ఒకసారి చూడండి, వచ్చి ఆ వైబ్ మీకే అర్థమవుతుంది. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని స్వామి యొక్క రూపాలకైతే మీరు పాత్రలైతే కావాలని నేనైతే కోరుకుంటున్నాను. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంక ఇలాంటి టెంపుల్ హిస్టరీ, ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కోసం నా అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.